హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. మహిళలు భారీగా ఆలయానికి చేరుకుని మొక్కులను తీర్చుకున్నారు. సామూహిక కుంకుమార్చనలు, కలువ పూలతో ప్రత్యేక పూజలను చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి దేవి మనకు అందిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకి శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ప్రస్తుతం మనం అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నాము. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించేందుకు, కుంకుమార్చన నిర్వహించేందుకు అమ్మవారి ఉత్సవ మూర్తిని ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా ముత్తైదువులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించేందుకు మనం అష్టలక్ష్మి టెంపుల్లో ఉన్నాము. అష్టలక్ష్మి టెంపుల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారికి సుప్రభాత సేవతో మొదలుకొని ఇప్పుడు కుంకుమార్చన వరకు కూడా సాయంత్రం విశేషమైనటువంటి లోక కళ్యాణార్థం మహాశాంతి యజ్ఞాలు కూడా నిర్వహించబోతున్నారు. మనము అర్చక స్వామి ఉన్నారు. ఈ యొక్క కుంకుమార్చన వల్ల ఉపయోగం ఏంటో మనం ఒకసారి అర్చక స్వామిని అడిగి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ అమ్మవారిని అలంకరణకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ రోజు కుంకుమార్చన ఇప్పుడు సామూహికంగా అందరూ ముత్తైదువులు కూర్చున్నారు. ఏంటి ప్రాముఖ్యత? ఈ రోజు శ్రావణ మాసపు 2వ శుక్రవారం, వరలక్ష్మి వ్రతపు శుక్రవారం, పవిత్రోత్సవ శుక్రవారం అంతా కలిసింది కనుక ఈరోజు అంతా శుభమే. ఆ శుభం కనుక అప్పటి నుండి ఎన్ని గంటల నుండి పాపం బంధువులందరూ కూడా అమ్మను మొట్టమొదట అర్చనతో ఆరాధించుకోవాలి అని వచ్చేసేసి వందలాది దంపతులు అదుగో అమ్మను ఆరాధించడానికి సంసిద్ధులై ఉన్నారు. 2 నిమిషాలతో అమ్మను ఆరాధిస్తూ ఉన్నారు. ఇది సామూహిక కుంకుమార్చన మాత్రమే, వరలక్ష్మి వ్రతం కాదు. ఏదనుకుంటే వాళ్ళు అది కాకుంటే అమ్మను ఆరాధించేది. అందరూ కూర్చున్నారు. అర్చకులు ఇప్పుడే సంకల్పం చెబుతారు. అందరి చేత ఆరాధన చేయిస్తారు. ఆ నామాలు ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం. అమ్మ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అన్నిటినీ ఇచ్చేది కాబట్టి అమ్మను ఆరాధించడానికి అదిగో అందరూ సంసిద్ధులై ఉన్నారు. సేవించండి. అందరికీ కూడా ఈ పుణ్యఫలాన్ని మా ఎన్టీవీ ద్వారా అందిస్తున్నాము. సేవించండి. మీ ఇండ్లలో కూడా ఇలాగే ఆరాధనలు చేసుకోండి. శుభం. కుంకుమార్చనలో ప్రతి సంవత్సరం పాల్గొంటారా? పాల్గొంటామండి. ప్రతి శుక్రవారం కుంకుమార్చనకి ఏ పూజ చేసినా పాల్గొంటాం మేము. అట్లా ఏమన్నా లక్ష్మీ సహస్రనామం ఏమన్నా శ్లోకాలు పాడగలరా? లేదా. అందరూ కూడా అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొంటున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రతి శక్తి ఆలయం కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తి ఆలయాల్లో కూడా ఈ శ్రావణ శోభ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భాగ్యనగరం వ్యాప్తంగా ఉన్నటువంటి శక్తి ఆలయాలని ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా విశేష పూజలు కైంకర్యాలతో అలరారుతున్నాయి. అష్టలక్ష్మి ఆలయంలో అమ్మవారిని చక్కగా అలంకరించారు. చక్కగా అమ్మవారికి విశేషమైన కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. అష్టలక్ష్ములు అంటేనే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, వీరలక్ష్మి, అలాగే ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, అందరూ కూడా అన్ని లక్ష్ములు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా, విశేష పూజలు నిర్వహించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి మనకు పురాణంలో చెప్పబడి ఉంది. ప్రస్తుతం మనము ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక శోభను చూస్తున్నాము. విశేష కుంకుమార్చనలు, అలాగే పంచామృతాలు, తోమాలతో, చక్కటి పరిమళ పుష్పాలతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు బోనాల మహోత్సవంతో ఒక ఆధ్యాత్మిక క్రతువు సంతరించుకుంది తెలంగాణ వ్యాప్తంగా. ఇప్పుడు శ్రావణ శోభతో అలరారుతుంది. ప్రతి ఇంటా కూడా ఏ వీధి చూసినా, ఏ వాడ చూసినా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. చక్కగా మంత్రోచ్చారణలతో పరమ పావనమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్రతువు. ఓవర్ టు స్టూడియో.